సంవత్సర ఆదాయం లక్షలోపు ఉన్న పేదలకు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఉచిత న్యాయ సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉందని, పేదలు డబ్బు ఖర్చు పెట్టుకోలేని వారు ఈ ఉచిత న్యాయ సహాయక కేంద్రాల ద్వారా కోర్టులో న్యాయం పొందవచ్చని లోక్ అదాలత్ చైర్మన్ రమణ శ్రీనివాసరావు తెలిపారు. కోవూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు నందు జాతీయ మహిళా కమిషన్ మరియు జాతీయ న్యాయ సేవాధికారుల సంస్థ ఆధ్వర్యంలో విధాన్ సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోవూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు నందు జాతీయ మహిళా కమిషన్ మరియు జాతీయ న్యాయ సేవాధికారుల సంస్థ ఆధ్వర్యంలో విధాన్ సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి పి చైతన్య, లోక్ అదాలత్ చైర్మన్ రమణ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏమేమి స్కీమ్స్ ఉంటాయి లేదా రైట్స్ కూడా ఏమున్నాయి, వాటికి ఒకవేళ ఎక్కడైనా భంగం కలిగితే ఎలా మీకు రెమెడీ దొరుకుతుంది అనేది తెలియచెప్పడం కోసం అదే ముఖ్య ఉద్దేశం. సో చైల్డ్కి, మహిళలకి ఉండేటటువంటి ఏవైతే స్కీమ్స్, బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని గవర్నమెంట్ నుంచి మా రిసోర్స్ పర్సన్స్ అండ్ మేడం చెప్పారు. కాబట్టి ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ గురించి ఆ మేడం చెప్పారు. చైల్డ్ మ్యారేజ్ గురించి మాత్రమే చెప్పారు కదా. నెక్స్ట్ వస్తే పుట్టబోయే జనాభా, మన ప్రజెంట్ జనాభాని కన్సిడర్ చేస్తే అమ్మాయిల పర్సంటేజ్తో అబ్బాయిల పర్సంటేజ్ని కంపేర్ చేసినప్పుడు అమ్మాయిల పర్సంటేజ్ తక్కువ అవుతూ ఉంది. సో ఇదే రేషియో తక్కువ అవుతూ ఉంటే సోషల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దానికోసం ఒక ఆడపిల్లని పెంచడం కష్టంగా పేరెంట్స్ భావిస్తూ ముందుగానే ఎవరున్నారో పొట్టలో వాడు పుట్టబోయడానికి ముందుగానే తెలుసుకొని స్కానింగ్ లాంటివి చేయించుకోవడం వల్ల జెండర్ ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి పుట్టేది అమ్మాయా అబ్బాయా అనేది నోటీస్ చేసి, అమ్మాయి అయినట్లయితే అమ్మ తర్వాత పెంచడం కష్టం, కట్నం ఇవ్వడం కష్టం, లేకపోతే వీళ్ళకి చదువు చెప్పించి ఇంకో ఇంటికి పంపించేదాకా బాధ్యత అంతా మనదే, ఇలా ఫీల్ అయిపోయి అమ్మాయిని పెంచడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంది, ఇలాంటి థింకింగ్ ఇంకా కొంత చాలా చేంజ్ ఉంది. కానీ ఇంకా కొంత రూరల్ ఏరియాస్లో పాతుకుపోయి ఉంది. కనుక మీ అందరూ చుట్టుపక్కల విలేజెస్లో తిరగడానికి, వాళ్ళని చైతన్యపరచడానికి అవకాశం ఉంటుంది. కనుక మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా సరే చైల్డ్ కనుక అమ్మాయి అయి ఉండి అందుకోసం అబార్షన్ చేయించుకోవాలనో లేకపోతే ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయించుకోవాలనో అనుకునే ఉన్నట్లయితే అది వేరే. సో అమ్మాయి అయినా అమ్మాయికి బర్త్ ఇవ్వాల్సిందే. సో ఆ పిల్ల పెరగడానికి అవసరమయ్యేటటువంటి అన్ని ఫెసిలిటీస్ని కూడా వాళ్ళు పెంచకపోయినా గవర్నమెంట్ చూసుకుంటుంది. సో ఆడపిల్ల పుట్టగానే ఆ పిల్ల 18 ఏళ్ల వయసు వచ్చేటప్పటిదాకా డిఫరెంట్ స్కీమ్స్ కింద నెల నెల కొంత పొదుపు మనం దాచుకున్నట్లయితే ఆ పిల్ల పేరు మీద దాని 18 ఇయర్స్ వచ్చేటప్పటికి అది మల్టిప్లై అయ్యి అమ్మాయి పెళ్లికి అవసరమయ్యేటట్లుగా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కూడా బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి గవర్నమెంట్ స్కీమ్ కింద. సో ఇలా ఆడపిల్లని పెంచడం, అబ్బాయిని పెంచడం అయితే ఎంత ఈజీ అవుతుందో అంతకంటే కూడా ఈజీ అనేది జనాలలోకి మీరు తీసుకువెళ్తారనే పర్పస్తో మీరు చెప్తున్నారు. మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. నాట్ ఓన్లీ అమ్మాయి అబ్బాయి అనే కాదు, ఇవాళ మంచి ఎన్విరాన్మెంట్ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్. ఆల్మోస్ట్ గవర్నమెంట్ అన్ని విలేజెస్లో కూడా ఫ్రీ స్కూల్స్ ఉన్నాయి. అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి చైల్డ్కి, తర్వాత ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ అప్ టు ఇంటర్మీడియట్ ఉన్నాయి. ఎక్కడైనా స్కూల్ డ్రాప్ అవుట్స్ కనుక ఉన్నట్టయితే పిల్లలు 1 సంవత్సరం తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి జాయిన్ అవ్వకుండా స్కూలింగ్ కంటిన్యూ చేయకుండా కనుక ఉన్నట్లయితే చదువుకుంటే వాళ్ళకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఫ్యూచర్లో నీ అంతటి నువ్వు నిలబడగలవు, లేదా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం వల్ల నీకు ఉండేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇలా ఎవరి మీద డిపెండ్ అవ్వనంత వరకు నీకు ఏ బాధ ఉండదు. అలాంటిది వాళ్ళలో అవేర్నెస్ని క్రియేట్ చేస్తే చైల్డ్ కూడా కొంచెం తన ఇవాళ టెంపరీగా చదవడం కష్టం అనిపించి స్కూల్ మానేస్తాను, కానీ దానివల్ల భవిష్యత్తు కూడా బాగుపడకుండా పోతుంది. కనుక చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అనేది క్రియేట్ చేస్తే ఆ పిల్లల్లో ఆలోచనని
డెఫినెట్గా డ్రాప్ అవుట్స్ ఉండవు. ఒకవేళ డ్రాప్ అవుట్ ఉండడానికి రీజన్ కనుక పేరెంట్స్ వాళ్ళని పనికి ఎక్కడైనా పంపిస్తున్నట్లయితే చిన్న పిల్లలని పనికి పంపించడం, 14 ఏళ్ల లోపు పిల్లల్ని ఏదైనా పనికి పంపించడం నేరం కనుక అమ్మాయిలైనా అబ్బాయిలైనా 14 ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైనా సరే ఏ చుట్టుపక్కల ఎవరింట్లోనైనా పనికి వెళ్ళినా లేదా ఏ ఫ్యాక్టరీలోకైనా పనికి వెళ్ళినా హోటల్స్లో కానీ లేకపోతే షాప్స్లో కానీ పని చేయడానికి వెళ్తూ ఉంటారు. అలా ఉన్నట్లయితే ఎవరైతే ఆ పిల్లల్ని పనిలో పెట్టుకున్నారో వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉంటుంది. కనుక పిల్లలని పనిలో పెట్టుకునే వాళ్ళు కూడా నేరం చేసినట్లే. పిల్లవాడు ఆ పిల్ల లేదా పిల్లవాడు వాళ్ళ బాల్యం అంతా చదువుకోవడానికి ఉపయోగించుకోవాలి, కానీ పని చేసి వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్ననో పోషించడానికో లేకపోతే వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఇవ్వడానికో కాదు. కనుక మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే చైల్డ్ లేబర్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని స్కూల్కి వెళ్ళమని అడ్వైస్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ మీద, వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పని చేసే వాళ్ళ మీద ఒక కంప్లైంట్ని మా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీకి రాసి పంపించినా, ఒకవేళ మీ అడ్రస్తో రాసి పంపించినా ఓకే, లేదా మామూలుగా పంపించినా సరే వీ ఎంక్వైర్ దట్ మ్యాటర్. నిజంగానే ఉన్నారా లేదా, అసలు ఆ పిల్లల ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తున్నారా లేదా అని వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అమ్మాయి వచ్చేస్తుంది, ఇలా ఇందాక చెప్పాం, కట్నం ఇవ్వడం నేరం, తీసుకోవడం నేరం అని. ఇవ్వమని డిమాండ్ చేయడం ఎంతైతే నేరమో తీసుకోవడం కూడా అంతే నేరం. ఆ ఇచ్చే వాటికి జనరల్గా ఇవాళ పెళ్ళిళ్ళలో ఎక్కడా కూడాను ఇచ్చే అమౌంట్స్కి ప్రూఫ్ ఉండవు. కాబట్టి మా దగ్గర గౌరీ వరకట్న వేధింపుల కింద కేసు వేస్తారు. ఆ వేసిన కేసు ప్రూఫ్ లేదు అని చెప్పి పోతుంది. ఎవరైనా సరే కూతురికి ఏమైనా ఇచ్చుకోవాలి అనుకుంటా ఇచ్చేదానికి ప్రూఫ్ పెట్టుకోండి. అమౌంట్ ఇస్తే బ్యాంక్ అకౌంట్లో వేయించుకోమనండి. గోల్డ్ కానీ ఇలాంటివి ఏమైనా కొన్నట్టయితే రిసీట్ తీసుకొని ఆ రిసీట్ని జాగ్రత్త చేసుకొని ఉంచుకోమని చెప్పండి. అలాగే ఇచ్చేటప్పుడు వీడియోగ్రాఫ్ చేసుకొని పెట్టుకోమనండి. సో దానికి ఒక కాన్ఫిడెంట్ ప్రూఫ్ అనేది ఉంటుంది. అది చూపించడానికి కానీ మీరు ఒకవేళ అధిక కట్నం కోసం వేధిస్తున్నా దాన్ని ప్రూఫ్గా చెప్పడానికి అవుతుంది. ఇంకా నెక్స్ట్ వస్తే ఒకవేళ ఇన్ కేస్ బయటకి కనుక అమ్మాయి వచ్చేసినట్లయితే హస్బెండ్ దగ్గర ఉండకుండా అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉండాలి? ఇమీడియట్ షెల్టర్. ఒక్కొక్కసారి పేరెంట్స్ ఆ పిల్లని తీసుకొని వెళ్ళాలి అనే కండిషన్లో ఉండవచ్చు. ఎందుకంటే పేరెంట్ ఒక కండిషన్లో మేబీ పూర్ అయ్యి ఉండొచ్చు, లేదా అమ్మాయిని మళ్ళీ తిరిగి ఇంట్లో పెట్టుకోలేని పరిస్థితి, ఇంకో ఇద్దరు పెళ్ళిళ్ళు చేయాల్సిన ఉంది, ఈ అమ్మాయి వచ్చి ఇంట్లో ఉంటే వాళ్ళకి పెట్ అవుతుందో లేదో అని అలాంటి భయాలు ఉంటాయి కదా. అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మరి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? సో ఇమీడియట్గా కావాల్సింది షెల్టర్. ముందు తినడానికి, ఎందుకంటే ఉండడానికి ఒక ప్లేస్ అంటూ ఉండాలి కదా. అలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఆ అమ్మాయి తన హస్బెండ్ హౌస్ ఏదైతే ఉందో అదే ఇంటిలో తనని ఉండడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఒక పిటిషన్ పెట్టుకోవచ్చు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద. సో ఆ పిటిషన్ పెట్టుకున్నట్లయితే ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్గా తనకి రక్షణ కల్పించి ఆ ఇంటిలో ఉండడానికి పర్మిషన్, ఒక రూమ్ కానీ లేకపోతే కొంత పోర్షన్ కానీ హస్బెండ్ని కానీ లేదా అత్తమామల్ని కానీ ఆ పోర్షన్లోకి ఎంటర్ అవ్వకుండా ప్రోహిబిట్ చేస్తూ ఉండేటటువంటి అవకాశం ఉంది. సో అదే ఇంటిలో భర్త ఎవరైతే ఆ అమ్మాయి ఆ ఇంటి నుంచి ఎగరగొట్టాలనుకున్నారో అదే ఇంటిలో ఉంది తన వర్క్ని తను చేసుకోగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక అలాగే కావలసినటువంటి మెయింటెనెన్స్, ఒకవేళ అమ్మాయికి ఏదో చిన్న చిన్న ఉద్యోగం చేసుకొని కొంత డబ్బు సంపాదించుకుంటున్నా కూడా పిల్లల మెయింటెనెన్స్ కోసం లేదా భర్తతో కలిసి ఉంటే ఎటువంటి లైఫ్ స్టైల్ని అమ్మాయి లీడ్ చేస్తుందో అదే కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్కి ఈక్వలెంట్ లైఫ్లో ఉండడం కోసం మెయింటెనెన్స్ ఆ అమ్మాయి హస్బెండ్ దగ్గర నుంచి కానీ లేదా హస్బెండ్ లేకపోయినట్లయితే వాళ్ళ అత్తమామల దగ్గర నుంచి కానీ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి హక్కులు అమ్మాయిలకి ఉన్నాయన్న విషయాన్ని మీరు ఇన్ కేస్ ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఉంటే అత్తవారింటిలో ఇటువంటివన్నీ ఉన్నాయి అన్న విషయాన్ని కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎవరైనా పట్టడం తిట్టడం లేకపోతే ఏమైనా అగాయటం జరిగితే అట్లా కాకుండా మీ అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారు
లేకపోతే నీకు రావాల్సిన ఆస్తి నీకు ఇవ్వమన్నారు. మరి అక్కడికంతా కోర్టుగా అంటే మనకి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు కోర్టుకి వెళ్ళాలి కదా. కోర్టుకి వెళ్ళాలంటే ప్లేటర్ గారు పెట్టుకోవాలి. ఆ ప్లేటర్ గారు ఫీజు 10,000 20,000 అడుగుతారు. మన దగ్గర ఉంటుంది. మానేస్తారే కదా, మరి ఏం చెప్తారు? లేకపోతే ఇంకా తాకట్టు పెడతారు. అందువల్ల స్త్రీలందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం. డబ్బు లేదు అనే కారణం చేత న్యాయానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. డబ్బు లేని వాళ్ళకి కూడా డబ్బు ఉన్న వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరుగుతారు అలాగే న్యాయం జరిపించడానికి ఈ ఉచిత న్యాయ సహాయం అనే కార్యక్రమం ఆ ప్రయోజనం కల్పించేవారు. ఇందులో ఏంటంటే స్త్రీలందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం ఇస్తారు. అలాగే చిన్నపిల్లలకి మన సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సభ్యులందరికీ చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాలు ఉంటాయి. చిన్నపిల్లలకి అన్యాయం జరిగితే వాళ్ళు మరి కోర్టుకి వెళ్తారా తెలియదు కదా వాళ్ళకి. అందుకని వాళ్ళ తరపుని వాళ్ళ సంరక్షకులు తల్లి కానీ తండ్రి కానీ మామయ్య కానీ అక్క కానీ చెల్లి అలా వాళ్ళ సంరక్షకులు ఎవరైనా వాళ్ళ తరపుని దరఖాస్తు పెట్టుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఈ చిన్నపిల్లలకి అన్యాయం జరిగిందని కూడా తెలియదు కదా. అలాగే కొంతమంది పిల్లలు అంగవైకల్యంతో పుడతారు. అంగవైకల్యం అంటే వాళ్ళకి పుట్టుకతోనే శారీరకంగా లోపాలు ఉంటాయి. అలాగే సైకలాజికల్ మానసికమైనటువంటి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటారు. తర్వాత కరువు బాధితులు, వరద బాధితులు, తుఫాను బాధితులు, భూకంప బాధితులు, ఈ పారిశ్రామిక వివాదాలతో చిక్కుకున్న కార్మికులు, తర్వాత మానవ రవాణా స్త్రీలని తీసుకెళ్ళిపోయి వాళ్ళ చేత వ్యభిచారం అది చేయిస్తారు, లేక అడుక్కునే వాళ్ళ చేస్తారు. అటువంటి లేదంటే బాండెడ్ లాభంగా పెట్టి చాకరీ చేస్తుంటారు. అటువంటి మానవ రవాణా అక్రమ రవాణా గురైన వాళ్ళు సంవత్సరానికి కుటుంబాలే ₹1,00,000 పెంచుకున్నా ఉన్నటువంటి కుటుంబీకులు వీళ్ళందరికీ కూడా ఈ ఉచిత న్యాయ సహాయం అనేటువంటిది ప్రయోజనం కల్పిస్తుంది. అయితే దీన్ని ఎక్కడ పొందాలి? ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఒక తెల్లకాయల మీద అన్యాయం జరిగిన విషయం రాసి మన అడ్రస్ రాసి ఎవరి వాళ్ళ అడ్రస్ జాగ్రత్తగా వాళ్ళ చిరునామా రాసి మన ఇక్కడ కొవ్వూరులో అయితే ఇక్కడ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీస్లో దరఖాస్తు ఇవ్వాలి. లేదు నెల్లూరులో జిల్లా కోర్టులో న్యాయ కావాల్సిందని ఉంటారు. అక్కడ స్టేట్లో అయితే హైకోర్టు దగ్గర నేలపాడు హైకోర్టు ఉన్నాయి, నేలపాడు అక్కడ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటారు. ఈ దరఖాస్తు ఇస్తే అక్కడ కానీ నెల్లూరులో కానీ కొవ్వూరులో కానీ ఇస్తే మీకు ఒక న్యాయవాదిని ఏర్పాటు చేస్తారు. ఆ న్యాయవాదికి మీరు ₹1 ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే ఆ ఫీజు చెల్లిస్తారు. తర్వాత ఈ కోర్టులో విచారణ అందించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే विधान से समाधान, అది హిందీ అన్నమాట. విధాన से समाधान అంటే పరిష్కారం, సమస్యలకి పరిష్కారం మార్గం అన్నమాట. విధానం ఆ హిందీ మనకి అలాగా దాన్ని ట్రాన్స్లేట్ చేయడం అంటే ముక్కోకల కింద ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.